మిమ్మల్ని ఎందుకంటాను? ఏదో సామెత అనుకున్నాను. మరో సామెత కూడా ఉంది, ఎప్పుడైనా విన్నావా అత్తయ్య? భక్తి పెదాల మీద, చిత్తం చెప్పుల మీద అని. అయినా ఈ గొడవని నాకెందుకు? నేనేమైనా చదువుకున్నానా ఏమన్నానా? హరే రామ హరే రామ. రాధా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? మంచి పనేనండి, శాంతకు సాయం చేస్తున్నాను. ఆహా, గొప్ప పని చేస్తున్నావు. ఏమిటండి మీరనేది? ఏమిటా? మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం అనమాట. చదువుకున్న వారు మీరు కూడా. నేను నీతో మాట్లాడడం లేదు. మాట్లాడకపోయినా సమాధానం చెప్పే బాధ్యత నాకుంది. ఇది సర్వనాశనం కోరడం కాదు, సర్వ ప్రజల సౌభాగ్యం కోసం శ్రమించడం, మానవత్వంలో ఉన్న మంచితనాన్ని బహిర్గతపరచడం. అలాగా? ఇందులో రాధ పొరపాటేమీ లేదు. నేనే వచ్చాను. అదే అడుగుతున్నాను, నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని. ఏమండి? ఏ రాకూడదా? రాకూడదు. ఇది జమీందారుల భవన్, పరువు ప్రతిష్టలు గల ఇల్లు. కూలి వాళ్ళకి, బజార్లో తిరిగే బిక్కారులకి, ఆస్తిపాస్తులు లేని వాళ్ళకి ఇంట్లో చోటు లేదు. ఇక్కడికి రాకూడదు. తమ్ముడు? ఓహో, ప్రజాసేవకులా? నీకు అన్నలు తమ్ముళ్ళు అడుక్కు తినేవాళ్ళే, నేను కాదు. అవును, నేను జమీందారిని లక్ష్మీదేవి గారి కుమారుని. నువ్వు నాకు అన్నవేనా అవుతావు? నన్ను కొడతావు కదా? పేరుకు మాత్రమే నువ్వు నా బిడ్డరా, గుణానికి మంచికి నిజమైన బిడ్డ నా రామేరా? అమ్మా, మాలో లేని భేదాన్ని నువ్వు సృష్టించి వాడిని అడుక్కు తినేవాడిగా, అధికారం లేనివాడిగా తీసి పారేస్తావా? ఆ మాటలు అనడానికి నువ్వెవరు? ఈ ఆస్తికి ఇంటికి అధికారం. అవును, ఇదే నా ఆఖరి మాట. ఆయన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాడు ఇంట్లోనే ఉంటాడు, నువ్వేం చేయగలవు? అమ్మా, నా కోసం తమ్ముని దూరం చేసుకోవద్దు. నిజానికి నేను ఉండే చోటు ఇది కాదు, వేరే ఉంది. వస్తా. ఆస్తంతా వాడి పేరు రాసిచ్చి అనాథగా కట్టుపట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా నాయన? నేనెక్కడున్నా నువ్వే నా తల్లి బాబు. తమ్ముడు నా తమ్ముడేనమ్మా. మనిషిని ఎక్కడున్నా మనసు మాత్రం మీ మేలు కోరుతూ ఈ ఇంట్లోనే మసలుతూ ఉంటుందమ్మా. వస్తా. నా మూలంగా ఎంత జరుగుతుందని తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చిండేదాన్నే కాదు. నన్ను క్షమించండి. బాబు, మేము ఒంటిగాళ్ళం, మీరు మాతో కలిసి ఉంటే దేవుడు కూడా ఉన్నట్టే. రాంబాబు గారు, మన మల్లయ్య నాగన్న కలిసే ఉంటున్నారు, మీరు కూడా వీళ్ళతోనే కలిసి ఉండండి. మీరు బాబు గారితో మాట్లాడుతూ ఉండండి, సిటీలో వంట చేసుకొచ్చేస్తాను. రండి బాబు. మీరెవరూ చేయక్కర్లేదు, గ్రామ సేవకుని ఉన్నానుగా. మీరుండండి. అగిపెట్టిందా? ఉందమ్మా. ఇక మీరు వెళ్ళండి, శుభ్రంగా వంట చేసి చక్కగా కడుపు నిండా భోజనం పెడతాను. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇచ్చేస్తామమ్మా. మరి అంటే అయ్యగారు? ఆయన గురించి మీకే విధంగా అక్కర్లేదు, నేను ఉన్నానుగా. ఇచ్చేస్తామమ్మా. అయ్యగారు, అమ్మగారు అయ్యగారు, అమ్మగారు వాడు అలా అంటుంటే మాట్లాడమే? నిన్నే మాట్లాడేవని. మాట్లాడకపోవడమే మంచిది. ఏ ఎందుకని? అబ్బా, ఎందుకండి అలా చికాకు పడతారు? వేరింటి కాపురం ఉన్న తర్వాత కాస్త బాధగానే ఉంటుంది, కమాయించుకోవాలి మరి. వేరింటి కాపురమా? శాంత, నన్ను పిచ్చివాడి చేస్తున్నావు. అయ్యో రామా, పైగా నేనా? అసలు మీ అంత పిచ్చివారు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటారా? నాకు మాట ఇచ్చారు, పెళ్లి మానుకున్నారు, తమ్ముడికి ఆస్తి రాసిచ్చి కట్టుబట్టలతో ఇల్లు విడిచారు. శాంత, చూడండి, పేరుకు మంగళసూత్రం కట్టకపోయినా నేను మీ భార్యను. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే అధికారం నాకుంది. మనసులో ఒకటైనా ఎప్పట్లాగే మనుషులం వేరుగా ఉందాం. మీ పవిత్రతకు ఏమాత్రం భంగం రానియను. శాంత,
కూరలు చాలా రుచిగా ఉన్నాయి. అలాగా? శాంత, నువ్వింత రుచిగా వంట చేస్తావని నాకు తెలీదు. నేను వంట చేయడమే కాదండి, ఎలా చేయాలో కూడా నేర్పుతాను. నేను గ్రామ సేవకునని మర్చిపోయారా? అవునవును, నీకు యుద్ధం చేయటం కూడా వచ్చుగా. నాకు తెలియగలుగుతాను శాంత, నీకు రాని విద్య అంటూ ఏమన్నా ఉందా అని. ఒకటి ఉందండి. ఏమిటది? మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. అదేమిటి మర్చిపోయి మధ్యలో చారేసుకుంటున్నారు? అవునవును. అదేమిటి శాంత, వేరే ఆకుండగా ఎంగిలాకులో భోంచేస్తున్నావు? మన మధ్య విడాకులు పనికిరావు, ఒకే ఆకులో భోంచేయాలి. అలా భయపడతావేంటి గురువా? ఏమే మనం తలుసుకుంటే ఆ రాంబాబు ఏంటారా, వాడి సొసైటీ కూడా లేచిపోతుంది. శాబాష్, వెళ్ళిరండి, పని పూర్తి చేసుకురండి, మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ఈ రాత్రికి పైసా చేస్తుందరా. పద.